హాయ్ హలో ఈరోజైతే నేనైతే పూరి కాంబినేషన్లో రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా దీంట్లోకి నేను మటన్ ఫ్రై అనమాట. ఇంకా కొంచెం మటన్ ఫ్రై వేసుకున్నా, అలాగే చికెన్ లివర్ ఫ్రై ఉంటే అది కూడా వేసుకొని నేనైతే తినేసేయాలి. జనరల్గా నేనైతే పూరీకి కాంబినేషన్లో చికెన్ కానీ, లేదు అంటే పూరీ కర్రీ కానీ, పప్పు కానీ, ఎగ్ ఫ్రై కానీ చేస్తే కర్రీ ఫస్ట్ టైం అనమాట. మటన్ కర్రీ అయితే తిన్నాను కానీ మటన్ ఫ్రై తినలేదు. ఎందుకంటే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ నాకు కొంచెం గ్రేవీలా ఉంటే అతుకొని తినడం ఇష్టం అనమాట. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఫ్రైలా చేసేసిన. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆరేసిన బట్టలు అయితే తీస్తున్నా. అంత ఎండ అనిపిస్తేస్తుంది బయట. పొద్దున్నే బట్టలు ఆరేసినా కూడా ఈవినింగ్కి కూడా అసలు ఆరట్లే అనమాట. అంటే బయట సైడ్ ఆరిపోతున్నాయి, రివర్స్లో ఉంటాయి కదా, అటు సైడ్ మాత్రం ఆరట్లేదు. ఎస్పెషల్లీ కొంచెం మందంగా ఉన్నవి, పల్సవి అయితే ఈజీగా ఆరిపోతాయి. ఇంకా కొంచెం మందంగా ఉన్నవి ఏంటంటే అసలు ఆరట్లేదు అనమాట. మధ్యలో వెళ్ళి రివర్స్లో వేస్తేనే ఆరుతాయి, లేదంటే కొంచెం హ్యాండ్స్ దగ్గర అలాగా వెట్గా ఉంటాయి అన్నమాట. సో అదే అనిపించింది. అదే ఎండ ఏంటి చూడటానికి అంత ఎక్కువ అనిపించేస్తుంది, ఆరిపోతాయిలే అనుకున్నాను. కానీ అప్పటికి లేవు. కానీ ఫస్ట్ నేను చేసే పని బట్టలు వేయడం ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి అని చెప్పి. అదే డైరెక్ట్గా ఎండబడి ఉంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లోపే ఈజీగా ఆరిపోతాయి. సో అలా ఇష్టం అనమాట, కరెక్ట్గా ఎండకి ఎండేవి. మ్యాక్సిమం కొంచెం మందం బట్టలు, లేకపోతే డైరెక్ట్గా ఎండలో వేయాల్సినవి. ఇప్పుడు సపోజ్ మా చిన్ని బాబువి డైపర్స్ ఉంటాయి, క్లాత్ డైపర్స్, అవి డైరెక్ట్గా ఎండ పడితే మంచిగా ఆరుతాయి అని చెప్పేసి నేను మ్యాక్సిమం అవి డైరెక్ట్గా ఎండబడే సైడే ఆరేస్తాను అనమాట మ్యాక్సిమం. ఎందుకంటే నీడగా ఆరేసినా తొందరగా ఆరవు. ఇన్ కేస్ ఒకవేళ మబ్బు పట్టింది, వర్షం వచ్చేటట్లు ఉండిద్ది అని అనుకుంటే మాత్రం ఇటువైపు ఆరేస్తా, కాసేపు గాలికి ఆరేసి మళ్ళీ ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరేస్తాను అనమాట. లేదంటే డైరెక్ట్గా ఎండలో వేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎంతైనా ఎండలో ఆరిన బట్టలు అంటే చాలా బాగుంటాయి, మనకి గాలికి నీడకి ఆరిన బట్టల కంటే చాలా ఫ్రెష్నెస్గా అనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే ఇంకా తీసి మడత పెట్టేయాలి. చాలా బట్టలు అనిపిస్తాయి వాషింగ్ మిషన్లో వేసేప్పుడు, చేతుల మీద ఉతికేప్పుడు, ఆరేసేప్పుడు, మడత పెట్టేప్పుడు, సర్దేప్పుడు చాలా అనిపిస్తాయి. బట్ ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్దాము, బయటకు వెళ్దాం అన్నప్పుడు మాత్రం ఒక్కటి కూడా కనిపించావు అనమాట. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయేమో. దేనికైనా సరే ఏదో ఒక వంక ఉంటుంది. ఇది పాతగైందనో, లేకపోతే ఇది మొన్నే రీసెంట్గా వేసుకున్నామనో, లేకపోతే ఏదో ఒకటి రీజన్ ఉండిద్ది అనమాట. కానీ అవే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతగానో ఆలోచించము, ఇది వేసుకోవాలా అని చూజ్ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం చాలా సార్లు ఆలోచిస్తాను అనమాట. ఇది వేసుకుందాం వద్దా, ఇది ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం కదా, లేకపోతే కొంచెం కలర్ పోయింది కదా, ఇది కొంచెం సెట్ అవ్వలేదు కదా, లాస్ట్ టైం కూడా ఇది వేసుకెళ్ళాం కదా అన్నట్లు ఆలోచిస్తాం. కానీ ఉతికేటప్పుడు, మడత పెట్టేటప్పుడు, తీసేటప్పుడు, ఆరేసేటప్పుడు మాత్రం ఎక్కడి దేవుడా ఇన్ని బట్టలు వస్తున్నాయి అనిపించింది. మోస్ట్లీ నా వాటికంటే మా పిల్లలవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మా పెద్దోడికి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా మా చిన్నోడు అయితే చెప్పనక్కర్లేదు, డైలీ ఒక 3-4 అయితే ఈజీగా అయిపోతాయి. నేను వేయడము, తడపడము, మళ్ళీ ఆరేయడం ఇలా అయిపోతుంది. మ్యాక్సిమం ఆరిపోయినాయి బట్టలు. కానీ కొన్ని బట్టలు ఉంటాయి కదా, అవి ఆరలేదన్నమాట. ఆల్మోస్ట్ ఆరాయి, కానీ గోడ సైడ్ ఉంటాయి కదా చేతులు, అవి అటు సైడ్ ఉన్నవి ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అలాగే మడత పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తాయి అనమాట. బట్టలు సరిగా ఆరకుండా మడత పెట్టేసి అలా పెట్టేస్తే. సో ఆరినంత వరకు మడత పెట్టేసి కొంచెం ఏమైనా తడిగా అనిపించినవి మాత్రం ఇంకా ఇంట్లో అయితే ఆరేస్తున్నా. నేను ఇంట్లో ఈ దండలు కట్టించుకోవడం చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట. అది కూడా నేను వర్షాలు వచ్చే టైంలో కట్టించుకున్నా, ఎందుకంటే అస్సలు బట్టలు ఆరట్లేదు. అట్ ద సేమ్ టైం బయట వేసినప్పుడు అంటే ఫుల్ గాలి వస్తుంది కదా, బట్టలు అన్నీ కింద పడిపోతున్నాయి. మిడ్ నైట్లో అలా వర్షం వచ్చేది, కింద పడిపోయి తడిచిపోయి ముక్క వాసన వచ్చాయి అనమాట, అస్సలు ఆరకపోయేది. ఇంకా తడి వాటర్ ఆరే బట్టల కన్నా కొంచెం వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి అంతగానో తడి వాటర్ కారవు కాబట్టి ఇంట్లో ఆరేసుకున్నా. అట్లీస్ట్ ఫ్యాన్ కన్నా ఆరిపోతుంది కదా, అట్లా కట్టించుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఆరేసినా సరే కొన్ని బట్టలు ఆరవన్నమాట. గోడ వేసేది డైరెక్ట్ దండ పడదు కాబట్టి సెకండ్ దండం వేయాలి. అవి ఏమంటే ఇట్లా దండం వేసుకుంటా. అట్ ద సేమ్ టైం టవల్స్ కూడా ఆడడానికి యూస్ అవుతుంది అనమాట. బయట ప్లేస్ ఎక్కడ బయటకు వెళ్ళాలి టైంలో టవల్స్ ఇట్లా ఆరేసుకుంటాం అనమాట. ఇక్కడేమో ఊరేమో అనేసి బట్టలు తీద్దాం అనుకునే గ్యాప్లో మా పిల్లలు ఇద్దరు వేసుకున్నారనమాట. యాక్చువల్లీ 2 years బ్యాక్ డ్రెస్, కానీ పడుతుందా లేదా అన్నట్టు చెక్ చేద్దాం అనే పాటికి వేసుకొని డ్యాన్స్ వేసేస్తున్నాడు. ఇంకా మా చిన్ని బాబు ఊరుకుంటాడా, వాళ్ళ అన్నయ్యకి వేసిన దగ్గర నుంచి నాకు కావాలి అని చెప్పి వాడే స్టార్ట్ చేశాడని చెప్పి వాడికి కూడా నేను వేరే డ్రెస్ వేసిన అనమాట. సో ఇంకిద్దరు డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే ఇంకా నేను వచ్చేసి బట్టలు మడత పెట్టి పక్కన పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేసా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ కోసం. యాక్చువల్గా నైట్ డిన్నర్కి రైస్ వండేస్తే అయిపోయేదేమో అనిపించింది, ఎందుకంటే పూరి చేద్దాం అనుకున్నాను కదా, అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అని చెప్పి. బట్ సరే చేసుకుందాము, పూరి నాన్ వెజ్ ఉంది కదా, మధ్యాహ్నం అయింది కదా రైస్, మళ్ళీ ఇప్పుడు రైస్ తినాలి అనిపించలేదు. ఎలాగో నాన్ వెజ్ ఉంది తినొచ్చు, అది కూడా ఈజీ అయిపోయింది అనమాట. మనం బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా టిఫిన్స్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ
టైం అనేది వాటికే కన్జ్యూమ్ అయిపోతుంది. దాని ప్లేస్లో రైస్ వండుకోవడం బెటర్. ఒక గ్లాస్కి బియ్యం కడిగేసి కుక్కర్లో వేస్తే అదే అయిపోతుంది. కానీ ఎందుకో పూరి తినాలి అనిపించుండే. ఇంకా పిల్లలు కూడా స్నాక్స్ అంటున్నారు అనమాట. ఇంకా మార్నింగ్ పునుగులు చేసిన. ఇంకా సరే మళ్ళీ ఆయిల్ ఫుడ్డా అని చెప్పి చాలాసేపు ఆలోచించా, చపాతీ చేద్దామా అని చెప్పి. కానీ ఇంకా ఈరోజు వచ్చేసి మటన్ ఫ్రై అనుకున్నాం కదా, చపాతీలోకి ఫ్రై ఐటెం అస్సలు తినబుద్ది కాదు. పూరీలోకైనా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయి తినొచ్చు, కానీ ఇంకా చపాతీలోకి కొంచెం డ్రైగా ఉన్నవి ఫ్రైస్ చట్నీస్ అస్సలు నచ్చవు అనమాట నాకు. అటో ఇటో కొంచెం టమాటా చట్నీ ఉంటుంది కదా, అది కొంచెం అయినా తింటానేమో, కానీ ఎక్కువ తినలేము. ఆ చట్నీస్ లాంటివి వేసుకున్నప్పుడు చపాతీ ఒక్కటి తినడం ఎక్కువ. ఇంకా మ్యాక్స్ బాగా ఆకలిస్తే 2 తినడం అనమాట. కొంచెం లూజ్గా గ్రేవీ కర్రీస్ కానీ లేదా పప్పు ఎగ్ ఫ్రై ఇలాంటివి ఉంటే ఏంటంటే మంచిగా తినొచ్చు, కడుపు నిండా అనిపిస్తుంది. సో కానీ ఇప్పుడైతే మటన్ ఫ్రై అనుకున్నాం కాబట్టి చపాతీ కన్నా పూరి కాంబినేషన్తో బాగుంటుంది ఫ్రై ఐటమ్స్. నాకైతే అలాగే ఇష్టం అనమాట. చపాతీ కొంచెం నాకు లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి, గ్రేవీ కర్రీస్ టైప్లో ఉండాలన్నమాట. లేదా పప్పులాగా కొంచెం లూజ్గా ఉంటేనే నాకు నచ్చుతుంది చపాతీకి అలా తినడానికి. సో అందుకని చెప్పి ఇంకెలాగో ఫ్రై అనుకున్నాం కాబట్టి ఫిక్స్ అయిపోయినాం ఫ్రై చేసుకుందామని. ఎందుకంటే రీసెంట్గా దమ్ బిర్యానీ అయింది, కర్రీ అయిపోయింది, ఎప్పుడు యూజువల్గా కర్రీ చేస్తుంటా, సరే అని ఫ్రై చేద్దామని. ఫ్రై ఎందుకు నాకు నచ్చదు అంటే ఫస్ట్ అది ఎక్కువ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం ఆయిల్ అనేది మనకి రెగ్యులర్గా నేను కర్రీస్ చేసేటప్పుడు మ్యాక్సిమం తక్కువ ఆయిలే యూజ్ చేస్తాను కర్రీస్లోకి. ఎక్కువైతే ఆయిల్ అయితే యూజ్ చేయను అనమాట, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట. ఎస్పెషల్లీ ఇంకా ఫ్రైస్కి వచ్చేపాటికి ఆయిల్ కన్ఫామ్గా మనం యూజ్ చేయాలి, వితౌట్ వాటర్ పోయకుండా చేయాలి. అంటే అవి ఎస్పెషల్లీ నాన్ వెజ్జెస్ వచ్చేసి ఆయిల్ ఉంటేనే మనకి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే అది నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. అవి మగ్గడానికి ముక్కలు, అలాగే గ్రేవీ కలవడానికి వితౌట్ ఆనియన్స్ ఏవి లేకుండా కలవాలి అంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవి ఎక్కువ వేస్తే ఆ గుజ్జుతో మనకి కలుస్తుంది అనమాట తినడానికి, లేదంటే అసలు కలవదు. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఆయిల్ ఎక్కువ ఉండేటట్లు చేయను అనమాట. బ్రేక్ఫాస్ట్లో అయినా స్నాక్స్ అయినా చాలా తక్కువ ఆయిల్వి యూజ్ చేయడము. వీక్లీ వన్స్ ట్వైస్, ఇంకా మ్యాక్సిమం ట్వైస్ అన్నమాట చేస్తే. బట్ ఈరోజు అయితే మార్నింగ్ అయింది, ఈవినింగ్ అయింది అనమాట. మార్నింగ్ ఏమో పునుగులు, ఈవినింగ్ ఏమో పూరి. ఒక్కొక్కసారి అలా అయిద్ది అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ నేను పూరి కలుపుతున్నానో లేదో మా పెద్దోడు వచ్చేసాడు అనమాట కిచెన్లోకి. ఏం చేస్తున్నావు మమ్మీ అనేసి. పూరి చేస్తున్నా అంటే సరే నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి వచ్చి నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఇంకా మా పెద్దోడు కొంచెం చిన్నగా ఉన్నప్పుడైతే 2 years బ్యాక్ మా చిన్న బాబు రానప్పుడు ఇక్కడ గ్యాస్ బండ్ మీద కూర్చొని నాతో మాట్లాడుకుంటూ ఉండేవాడు అనమాట. నేను అంట్లు తోముతున్నా సరే, ఏదైనా వంట చేస్తున్నా సరే, ఇట్లా చపాతీ కానీ పూరి కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తూ ఉంటే అలా కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు ఒక్కడే కాబట్టి మాట్లాడుకుంటూ కూర్చునేవాడు, నేను కూడా మాట్లాడుకుంటూ వింటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫోన్లో సాంగ్స్ అవి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ల్యాప్టాప్లో అయినా మూవీస్ కానీ ఫోన్లో సాంగ్స్ కానీ అలా పెట్టుకుంటాను, కానీ రెగ్యులర్గా అయితే పెట్టుకోను. ఎందుకంటే ఒకవైపు నుంచి పని చేసుకుంటూ ఇంకోవైపు నుంచి మా చిన్నోని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏం చేస్తున్నాడా అని. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకా కష్టం అనమాట పెట్టుకొని చేయడము ల్యాప్టాప్లో కానీ. ఎందుకంటే ఆ సౌండ్కి వీళ్ళ అల్లరి వినిపించదు. ఏదో టైం కొట్టేసుకుంటారు అనమాట. ఒక 5 నిమిషాలు ఆడుకున్నారంటే 6వ నిమిషంలో ఖచ్చితంగా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇద్దరికి. ఇంకా మా బుడ్డి బాబు ఇక్కడ ఉన్న సెల్ఫ్లో ఉన్న ఈ గ్యాస్ బండ మీద ఉన్న అంట్లని సర్దేసేస్తున్నాడు. ఇంతకుముందు వరకు అందకపోయేది గ్యాస్ బండ. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాం కదా, అప్పుడు గ్యాస్ బండ అందపోయేది బుడ్డిగాడు కాబట్టి. ఇప్పుడు కొంచెం 1 year దాటింది కాబట్టి పెద్దగా అయ్యాడు కదా, ఇప్పుడు గ్యాస్ బండ మీద అందకపోయినా సరే అరికాళ్ళ మీద లేచి మరీ అందుకొని బండ మీద ఏది ఉంటే అది, ఏది కావాలంటే అది స్పూన్స్ ప్లేట్స్ సెల్ఫ్లో ఉన్న డబ్బాలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఒకవేళ అందలేదంటే చిన్న పీట ఒకటి జరుపుకొని మరీ వేసుకొని ఆ పీటెక్కి మరీ తీసేసుకుంటాడు. ఇటు సైడ్ ఏమో రైస్ది డబ్బా ఉంటుంది కదా, ఆ రైస్ డబ్బా ఎక్కి మరి ఏమేం కావాలో అవన్నీ లాక్కుంటున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీసేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఏంటంటే స్ట్రక్ అయిపోతాడు అనమాట మధ్యలో. ఆ బండకి కాళ్ళు ఒకసారి డబ్బా నుంచి జారినప్పుడు ఏడుస్తుంటాడు అనమాట అందక. సో అట్లా జరిగినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళడేమో అనుకుంటా, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి అదే స్టార్ట్ చేస్తుంటాడు అనమాట. ఇక్కడ మా పెద్దోడు మాత్రం పాపం చాలాసేపు కష్టపడ్డాడు పూరి చేయడానికి. మమ్మీ నాకు రావట్లేదు ఏంటి మమ్మీ, అది రౌండ్గా రావట్లేదు అని చెప్పి. చిన్నప్పుడైతే ఇలా నేను చపాతి కానీ పూరి కానీ చేసేటప్పుడు ఊకి పీచి పెట్టేవాడు అనమాట మా పెద్దోడు. ఏడ్చేవాడు, నన్ను అసలు చేయనిచ్చేవాడు కదనమాట. నా దగ్గర చేతిలో ఉన్నది చపాతి చేసే రోలర్ ఉంటుంది కదా, దానికోసం చాలా ఏడ్చేవాడు. ఇంకా ఇలా అయితే కాదు అని చెప్పేసి ఇంకా ఎస్పెషల్లీ నా బ్లాక్ది స్టిక్
తీసుకుంది కూడా మా పెద్దోడి కోసమే అప్పుడు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ అయ్యేదనమాట. వాడు ఏడుస్తున్నాడు కదా తర్వాత చేద్దాంలే అని చెప్పేసి వాడికి ఇచ్చేస్తే వాడు అస్సలు ఇచ్చేవాడు కాదు. అలా అని చెప్పి వెయిట్ చేసి మళ్ళీ బతిలాడో కొంచెం ఏడ్చితే ఏడ్చాడని మరిపించడానికి ట్రై చేసేవాళ్ళం, కానీ అస్సలు మర్చిపోయేవాడు కాదనమాట. సో అలా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లేదు ఏదైతే అదైంది ఇంకోటి కొనుక్కొద్దాం ఎక్స్ట్రా అనేసి కొనుక్కొచ్చి పెట్టారనమాట. అప్పటి నుంచి ఇంకెప్పుడు చపాతీ పూరి చేసినా ఒక ప్లేటు, అది చపాతీ రోలరు, కొంచెం పిండి అలా ఇచ్చేస్తే ఆడుకుంటూ ఉండేవాడు. ఇంకా ప్యారల్గా పక్కన నేను చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అప్పటి నుంచి అది నాకు బాగా హెల్ప్ అయింది. బట్ ఇప్పుడు ముగ్గురు అయ్యారు కదా, ఇంకా మేము కింద కూర్చొని అయితే మ్యాక్సిమం చేయను చపాతీ కానీ పూరి కానీ. మా బుడిగాడు అస్సలు చేయలేడు అనమాట. కింద కూర్చున్నామంటే మనకన్నా ముందు మా చిన్నోడే చేస్తానని చెప్పి లాక్కుంటాడు నా చేతిలో ఉన్నదంతా. అందుకని చెప్పి మ్యాక్సిమం నేనైతే పైన నిల్చొని పైన గ్యాస్ బండ్ మీద చేసేసుకుంటా. అట్ ద సేమ్ టైం చపాతీ పీట ఉంది, బట్ ఎందుకు నాకు దీని మీద కొంచెం కంఫర్ట్ అనమాట చేయడం వల్ల. చపాతీ పీట ఉంది కానీ కొంచెం అదేమంటారు ప్లౌడ్ కొంచెం పైకి లేసినట్లు అయిందనమాట. వాటర్ పడడం వల్ల అటు ఇటు ఇల్లు మారేటప్పుడు టైంలోనే ఎప్పుడో కానీ వాటర్ పడిపోయేది దాని మీద. దానివల్ల అది ఇంకా ప్లౌడ్ లేసినట్టు అనిపించి సరిగా రావట్లేదు. ఇంకా సర్లే ఇంకా ప్లేట్ మీద అయితే చేసేద్దాం ఇప్పుడు అని చెప్పి అదే కింద కూర్చొని చేస్తే దాని మీద చేసేయచ్చు ఈజీగా. కానీ కింద కూర్చునే అంత ఉండదన్నమాట, లాగుతాడు కాబట్టి. కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడేమైనా తీరిగ్గా కూర్చొని చేయొచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే నిలబడి చేయడం చాలా కష్టం, ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇవి కూర్చొని చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది, మనకి కాళ్ళు నొప్పి లేకుండా ఉంటాయి అన్నమాట. కాళ్ళు నొప్పి ఇన్ ద సెన్స్ మొత్తం కాళ్ళు నొప్పి కాదు, పాదాలు మంటమంతా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల పాదాలు మంటమంతే. రెగ్యులర్గా ఈ సమస్య అందరికీ ఉండిద్దో లేదో తెలియదు, కానీ నాకైతే కొంచెం ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ మించి నిల్చున్నాను అంటే ఖచ్చితంగా అరికాలు నొప్పి వచ్చేస్తాయి అనమాట. మనడము, నొప్పి రావడము. ఇంకా చలికాలం ఏమో తిమ్మిర్లు ఎక్కడం. ఏంట్రా బాబు అనిపించింది, ఎండగా తట్టుకోలేము, చలి తట్టుకోలేము, ఏంటి ఇంత వీక్ అయిపోయిందా బాడీ అనిపించింది. ఇంకా నేను పూరి చెయ్యడం ఆలస్యం. ఇంకా వీళ్ళిద్దరు చేయకముందే వచ్చి ఇప్పటికి 2-3 సార్లు వచ్చి వెళ్ళారనమాట కిచెన్లోకి. అవి కాలుతూ ఉన్నాయన్న చెప్పినా వినకుండా 2-3 టైమ్స్ వచ్చి వెళ్ళిపోయారు. సరే ఇంకా చెరొకటి ఇస్తే కామ్గా కూర్చొని తింటూ ఉంటారు కదా, ఈ గ్యాప్లో పూరీస్ చేయొచ్చు అని చెప్పేసి చెరొకటి అయితే ఇచ్చేసినాం. రీసెంట్గా ఈ చైర్ ఇరగొట్టాడు మా బుడ్డిగాడు. నాకైతే ఎంత బాధ చైర్ ఇరిగిన దానికి. ఇంకా దెబ్బ తగలేదు, అదొకటి కొంచెం హ్యాపీ అనమాట. ఇంకా దెబ్బ తగులుంటే ఇంకా కొంచెం టెన్షన్ అయింది. బట్ ఆ చైర్ అది ముక్క ఎగ్జాక్ట్గా ఊడిపోయింది అనమాట. స్టిక్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదు, మర్చిపోతున్నా. సో ఈసారికి ఖచ్చితంగా ఫెవిక్విక్ తెచ్చి స్టిక్ చేయాలి. స్టిక్ అయితే అయింది, లేకపోతే లేదు. ఇంకా బాత్రూమ్ ఉడికి అయింది అనమాట చైరింగ్. ఇక్కడైతే వచ్చేసి నేను పూరి చేసిన తర్వాత అదే గిన్నెలో మటన్ అయితే వేసేసుకొని ట్రై చేసుకుంటున్నా. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 1/2 kg మటన్ అనమాట, వితౌట్ బోన్స్ ఏం లేవు, జస్ట్ అది మెత్తడ్ పీసెస్ అనమాట. మెత్తడ్ పీసెస్ తోటి ఫ్రై చేసుకుందాం అన్నట్లు చేస్తున్నా. ఇంకా దీని కాంబినేషన్లో పూరి అయితే ఫస్టే చేసి పెట్టేసుకున్నా కాబట్టి వీళ్ళు ఏడ్చినా సరే ఒక్కొక్కటి ఇచ్చేసి ఈ గ్యాప్లో తినేస్తారు కదా అన్నట్లు వాళ్ళకైతే పూరి ఇచ్చిన అనమాట. పొద్దున్న ఎందుకు లేచారు డాడీ? హాలిడేని కదా, పడుకోవచ్చు కాసేపు. నాన్నయ్య నో నో నో, పడుకోకుండా ఎందుకు లేచారు? ఫ్యాన్ ఆఫ్ చేయి. వీళ్ళు పొద్దున్న లేచి స్టార్ట్ చేసిరు ఫైటింగ్ ఆట. ఇంకా ఇంటి నుండి పడేస్తారు ఇప్పుడు ఇక మార్నింగే. అంతేనా నాన్నయ్య? హాలిడేనే కదా, పడుకోకుండా ఎందుకు లేచావు నువ్వు? చిన్నోడా నువ్వెందుకు లేచినావు చెప్పు? లేపితే నో నో, ఇంకా నేను కూడా పిల్లలతో పాటు
బ్రషింగ్ చేసుకొని వచ్చి వెంటనే టీ అయితే తాగేస్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ నేను టీ పెట్టేస్తాను అనమాట స్టవ్ మీద. టీ అయ్యే గ్యాప్లో వెళ్ళి బ్రషింగ్ చేసుకొని వచ్చేస్తాను. ఇంకోసేపు నేను బ్రషింగ్ చేసుకొని వచ్చేపాటికి టీ అయిపోయింది. కూర్చొని ఇంకా టీ తాగుదామని తాగుతున్నాను. ఒక్కొక్కసారి అయితే కొద్దిగా ప్రశాంతంగా తాగుతాను. ఇంకా వీళ్ళిద్దరు లేస్తారు కదా, లేచినప్పుడు మాత్రం అలా కామ్గా కూర్చొని తాగడానికి అయితే ఉండదు. వీళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. కొట్టుకోవడము, లేకపోతే కింద పడేయడము, ఇరగొట్టడము, పరిగెట్టుకుంటూ దేన్ని ఒకటి దాన్ని ఖరాబ్ చేయడము, కిచెన్లో ఉన్న సామాన్లు సర్దడము అలా చేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో ఏంటంటే అటు మాట్లాడాలి, ఇటు చెప్పుకుంటూ ఇటు తాగాలన్నమాట. దానివల్ల ఏమంటారు, టీ తాగినట్లు ఉండదు, అట్ ద సేమ్ టైం టెన్షన్ అవుతుంటుంది అనమాట. అంటే రిలాక్స్డ్గా తాగిన ఫీలింగ్ అయితే రాదు మ్యాక్సిమం. ఇంకా ఈ మధ్య అయితే నేను కొంచెం టీ అయితే 2 టైమ్స్ తాగుతున్నాను అనమాట. మ్యాక్సిమం తగ్గించేసిన 4 టైమ్స్ కాస్త 2 టైమ్స్ చేసేసిన. చూడాలి అది వర్కౌట్ అయితే లేదో. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి గుంటు పొంగనాలు నాకు చాలా చాలా ఇష్టము, విత్ పల్లి చట్నీ. సూపర్ కాంబినేషన్ అనమాట. మా ఇంట్లో అయితే చట్నీ టిఫిన్ కన్నా ఎక్కువ చట్నీ ఎక్కువ సేల్ అవుతుంది అనమాట. అందుకే పల్లీలు ఎంత తెచ్చినా అయిపోతూనే ఉంటాయి ఈజీగా. అందుకని చెప్పేసి నేను కొంచెం కొబ్బరి వేస్తాను, బట్ ఈరోజు కొబ్బరి అయితే లేదు, కొబ్బరి అయిపోయింది. సో అందుకని చెప్పి ఓన్లీ పల్లీలతోనే చేసేసిన అనమాట. ఎక్కువ తింటామన్నమాట చట్నీ ఇష్టంగా అందరం కూడా. సో ఇంకా మధ్యాహ్నం రెండింటికో ఏమో బాగా ఆకలి వేసేసింది. ఏం చేద్దామని దోసపిండి ఉంది కదా ఎలాగో అని చెప్పి 2 దోశలు వేసేసుకొని ఈరోజు మధ్యాహ్నం కాకరకాయ కర్రీ చేశాను. ఫస్ట్ టైం అనమాట నేను కాకరకాయ కర్రీ చేయడము. యాక్చువల్గా కాకరకాయ ఫ్రై చేస్తాను, బట్ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం. కొంచెం బెల్లం వేసి పరమాన్నం. యాక్చువల్గా ఏదో పండగలకు ఫెస్టివల్స్కో చేసుకుంటూ ఉంటాం జనరల్గా. కాకపోతే మాకైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. అట్లా ఫ్రీక్వెంట్ కాదు, ఎప్పుడో ఒకసారి. సేమే ఎక్కువ చేస్తే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్లో. బట్ ఈరోజు అయితే మా ఇంట్లో పరమాన్నం తినాలి అనిపిస్తుందంట. సో అందుకని చెప్పేసి నేను పరమాన్నం చేశాను. యాక్చువల్గా మొన్న ఫ్రైడే రోజు పూజ చేసిన రోజు మా పెద్దోడు కూడా అడిగినాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉందా అని చెప్పి. సో ఇంకా లేకుండా అప్పుడు అందుకని ఇప్పుడు చేసిన. దీంట్లోకి ఎండు ద్రాక్ష, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఇంకేం లేవు, జీడిపప్పులు అవి లేవు, అందుకని చెప్పి అవి ఏమి యాడ్ చేయట్లే. అలాగే ఇది నెయ్యి, కిస్మిస్లు ఫ్రై చేసిన నెయ్యి ఇది కూడా యాడ్ చేసేస్తున్నా. మా చిన్నప్పుడు నాకు తెలిసిన పర్వన్నం అంటే ఓన్లీ ఫెస్టివల్స్, లేదంటే ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం లాగా మాత్రమే చేసుకునే వాళ్ళం. బట్ ఇట్లా సపరేట్గా తినాలి అనిపించి అయితే చేసుకున్నట్టయితే గుర్తులేదు. బట్ ఇక మనకు వంటలు వచ్చిన కాంచి కొంచెం అటో ఇటో మరీ అంత సూపర్ పర్ఫెక్ట్ కాకపోయినా కొంచెం వంటలు చేయొచ్చు అన్న దగ్గర నుంచి అయితే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే. కాకపోతే బెల్లం కొంచెం నల్ల బెల్లం అనమాట, అందువల్ల కలర్ ఇలా ఉంది. బెల్లం కలర్ బట్టి పరమాన్నం కలర్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఈ వేడి పరమాన్నాన్ని తీసుకొని గిన్నెలు వేసుకొని తినేయాలి. బట్ నాకు వేడి పరమాన్నం కంటే చల్లగా తినడం ఇష్టం. సేమియా అయితే వేడిగా తినడం ఇష్టం అనమాట. సో ఇదనమాట కన్సిస్టెన్సీ. సో చల్లగా తింటే కూడా గట్టిగా ఉంటుంది. చూసారు కదా, ఈవినింగ్ స్నాక్స్ టైంలో పరమాన్నం. యాక్చువల్గా నేను కొంచెం చేద్దాం అనుకున్నా, బట్ మొన్న పూజ చేసిన రోజైతే 1 గ్లాస్ చేశాను, అసలు సరిపోలేదనమాట. అంటే దేవుడి దగ్గర ప్రసాదానికి ఇంకా తినేసాము ఈజీగా. మా పెద్దవాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టాను. కొంచెం పొద్దున ఎక్కువ కూడా తినలే, పులిహోర తినడం వల్ల కొంచెమే తినేసి వెళ్ళాడనమాట. ఎలాగో స్నాక్స్లోకి పెట్టాను కదా అని చెప్పేసి తింటాడేమో కానీ వచ్చాక అడిగాడు అనమాట. అయిపోయింది అప్పటికే. అదేంటి అంత చేశాను కదా అయిపోయింది, ఒక గిన్నె చేసా, బట్ అయిపోయింది, ఇష్టంగా తినేసామన్నమాట. సో అడిగేసరికి బాధ అనిపించింది. సరే ఇంకెలాగో చేయమని అడుగుతున్నారు కదా ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ చేసా. బట్ ఈసారి మాత్రం 1 గ్లాస్ బదులు 2 గ్లాసులే, 1 గ్లాస్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వేసాను అనమాట. ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి నేను చేసింది ఒక 2:30 ఆ టైంలో చేసా. సో ఎలాగో ఈవినింగ్ స్నాక్స్ నైట్ పడుకునేదాకా తినాలి అనిపిస్తే తింటూ ఉంటారు కదా అని చెప్పి ఎక్కువ చేసింది ఏదో చేద్దామని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం నేను కుక్కర్లో చేశాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను కుక్కర్లో పరమాన్నం చేయడం. ఎప్పుడు కుక్కర్లో చేయలేదు. కుక్కర్లో చేసి కొంచెం తొందరగా అయిద్దాన్ని, ఎందుకంటే అప్పటికప్పుడు అడిగారు. లేదంటే కొంచెం ముందే రైస్ నానబెట్టేసి పెట్టేదాన్ని, కొంచెం తొందరగా కుక్ అయిపోయింది కదా, పరమాన్నానికి లేట్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే కొంచెం తొందరగా కుక్ అయితే టైం వేస్ట్ అవ్వదు అని చెప్పేసి కుక్కర్లో పెట్టేసా. మంది తింటున్నట్ట, వేడిగా ఉంది కదా. తమ్ముడు ఇప్పటికీ 3 టైమ్స్ పెట్టుకున్నాడు, నీది ఇంకా 1 టైం కూడా అవ్వలేదు. ఫనుకో ఫనుకో. చొల్లు పడుతుంది నీ చొల్లు. చీచి నువ్వేంట్రా ఒక దగ్గర కూర్చొని తినకుండా. ఇంకా మా పెద్దోడు అయితే ఒక్క దగ్గర కూర్చోట్లేదు, అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. ఇంటి నిండా తినడమే కానీ ఇంటి నిండా పోసేసారనమాట. ఇంకా సరే అని చెప్పి ఏం చేస్తాం, మళ్ళీ కూర్చేసుకోవాలి. ఇంకా ప్యారల్గా నైట్కి వచ్చేసి నేనైతే ఇక్కడ
మటన్ ఫ్రై చేసేస్తున్నా పూరీ కాంబినేషన్లోకి. ఫస్ట్ టైం అనమాట ఫ్రై. నేను ఎప్పుడు పూరీ చేసుకున్నా కర్రీ చేస్తాను, గ్రేవీ కర్రీలా చేస్తాను అనమాట, పూరీలోకి బాగుంటుందని చెప్పి. కానీ ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ మటన్ అయితే చాలా బాగుంది. లైవ్ది కట్ చేస్తారు అక్కడ అనమాట. ఓన్లీ మెత్తడ్ పీసెసే. పావు కేజీ అంటే ఎంత వచ్చింది, తక్కువే వచ్చింది. బట్ ఒక పూటకి నైట్ వరకు అయితే మాకు సరిపోయిద్ది కదా అన్నట్లు ఓకే అని తెచ్చేసుకున్నాం. బట్ ఒక నలుగురున్న దగ్గర మటన్ ఇలా తెచ్చిపెట్టాలంటే కొంచెం కష్టమే. అంటే మెత్తడి పీసెస్ది అది ఎంత రాదు ఉడికితే. చూసినప్పుడు కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఉడికి దగ్గరికి అయితే మాత్రం ఇంత అయిందనమాట. కొంచెం గట్టిగా తినేవాళ్ళు అంటే మంచిగా రైస్లోకి తినే వాళ్ళకైతే ఇద్దరికి సరిపోయిద్ది అంతే. పూరీలోకి కాబట్టి అంటే టిఫిన్లోకి కాబట్టి సరిపోయిద్ది అనుకుంటున్నాను ఇప్పటికైతే మాకు. ఎందుకంటే కొంచెం చికెన్ లివర్ కర్రీ ఉండే, ఇంకా మటన్ది గ్రేవీ ఉందన్నమాట. సో ఈవెన్ 3 ఉన్నాయి కాబట్టి ఒక పూటకి నైట్ వరకే కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి ఉడికేసరికి ఇంత అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు దీంతో మా పిల్లలిద్దరికి తినిపించేయాలి. మ్యాక్సిమం మా పూరి కాబట్టి మా పెద్దోడు తింటాడనమాట. అంతగానో తినిపించాల్సిన అయితే అవసరం అయితే లేదు. కానీ మా బుడ్డి బాబుకి అయితే నేను తినిపించుకోవాలి ఇప్పుడు. ఫస్ట్ నేను తినేసి తినిపించేస్తాను, ఎందుకంటే వేడి ఉంది కాబట్టి. ఈ గ్యాప్లో ఎలాగో పూరి అయితే చేతికి ఇచ్చేసాను మా చిన్నోడికి. మా చిన్నోడు తింటూ ఉన్నాడు పూరి. ఇంకా మా పెద్దోడికి ఏమో ఆకలిస్తుంది అనుకుంటా. పూరి చాలా ఇష్టం, అయ్యే వరకు అడుగుతూనే ఉంటాడు అనమాట. సరే అని పూరి అయితే ఇచ్చేసాను. ఇంకా మేము కూడా తినడానికి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా పూరి పెట్టుకొని కొంచెం మటన్ ఫ్రై చేసేసుకొని చికెన్ లివర్ గ్రేవీ ఉంది ఇంకా అది పెట్టేసుకొని ఇప్పుడు డిన్నర్ అయితే ఫినిష్ చేసేయాలి ఇంకా.